డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు ఏమాత్రం అప్రమత్తంగా ఉండకపోతే కాళ్లు కోల్పోయే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి పొంచి ఉందని యశోద హాస్పిటల్స్ సీనియర్ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ శ్రీకాంత్ రాజు హెచ్చరించారు. ముఖ్యంగా డయాబెటీస్ బాధితుల్లో కాళ్లకు రక్త ప్రసరణ నిలిచిపోయే పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ సమస్య రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక విలేకరుల సమావేశంలో ఆయన ఈ నిశ్శబ్ద మహమ్మారి లక్షణాలు, తక్షణమే తీసుకోవలసిన జాగ్రత్తలపై సమగ్రంగా వివరించారు. చక్కెర వ్యాధి అదుపులో లేని వారిలో ఈ ముప్పు అధికంగా ఉంటుందని, ముఖ్యంగా నరాల బలహీనత కారణంగా పాదాలకు గాయాలైనప్పుడు కనీసం నొప్పి కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుందని డాక్టర్ శ్రీకాంత్ రాజు స్పష్టం చేశారు. ఈ రోజు మీ అందరి ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఒక వ్యాధి తెలియకుండానే చాప కింద నీరులాగా చాలా ఎక్కువగా పాకిపోతుంది. దాన్ని మనం పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. అది ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ కావడానికి కారణం ఏంటి అంటే, మధుమేహ వ్యాధి కూడా చాలా ఎక్కువ మందికి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడం కూడా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన ఇండియా అనేది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్గా మారింది. ప్రతి ముగ్గురులో ఒకరికి డయాబెటీస్ ఉంటుంది. ఈ డయాబెటీస్ ఉన్న ప్రతి ముగ్గురులో ఒకరికి పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ కూడా వస్తుంది. యూజువల్గా ఈ పేషెంట్స్లో ఏమైపోతుందంటే, రక్త సరఫరా కాల్లో తక్కువైపోవడం వల్ల నడిచేటప్పుడు పిక్క కండరాలు, తొడ కండరాలు పట్టుకొని వారికి ఆ నొప్పి వల్ల భరించలేక నడవలేకపోతున్నారు. అది ఇంకా పెరగడం, ముదిరి ఇంకా పైకి వెళ్తే దాని తర్వాత పాదాల్లో వారికి తట్టుకోలేంత నొప్పి, ఆత్మహత్య చేసుకోవాలనుకునే అంత నొప్పి కలగడం జరుగుతుంది. పాదాలు చల్లబడ్డము, అదే మాదిరి ఇంకా ముదిరిన ఎడల అక్కడ వారికి గ్యాంగ్రీన్ డెవలప్ కావడము, గాయం మారకుండా ఇబ్బందిగా ఉండడము, ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ సమస్యలు మెయిన్గా రావడానికి కారణం ఏంటంటే, చాలామంది పేషెంట్స్లో ఎవరికైతే టొబాకో చూయింగ్ అంటే మనకు పొగాకు రిలేటెడ్ వస్తువులు వాళ్ళు నవలడం కానీ కాల్చడం కానీ జరిగే వ్యక్తులకు, అదేవిధంగా మధుమేహ వ్యాధి సరిగ్గా కంట్రోల్ చేసుకోలేని వ్యక్తులకు, ఇంకోటి ఉదరకాయం ఉన్న వాళ్ళకు, ఎక్కువగా కూర్చొనో నుంచొనో ఆక్యుపేషన్స్లో ఉండే వాళ్ళకు, హై కొలెస్ట్రాల్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళకు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు ఈ యొక్క వ్యాధి సంక్రమిస్తుంది. యూజువల్గా చెప్పాలంటే మన అందరికి తెలిసిన వ్యాధి హార్ట్ అటాక్, దాన్ని కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. అక్కడ ఎలాగైతే మనకు రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు చేరుకుని దాంట్లో కాల్షియం డిపాజిట్ అయ్యి అది ఏ విధంగా అయితే రక్తనాళాలు బ్లాక్ చేస్తుందో, కాళ్ళలో చేతుల్లో వచ్చే రక్తనాళాల్లో కూడా అదే మాదిరి జరగడం జరుగుతుంది. దాన్ని పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. యూజువల్గా మనకు గుండెకు వచ్చేసరికి ఏంటి, ప్రతి ఒక్కరిని ఇంపార్టెన్స్ ఇచ్చి ఇమీడియట్గా దాన్ని ప్రొసీజర్ చేయించుకుంటారు. కానీ కాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే అది నెగ్లిజెన్సీకి ఎక్కువ గురవుతుంది. కాబట్టి యూజువల్గా చాలామంది పేషెంట్స్ మీరే వినుంటారు, ఒక పాదంలో పుండు అయ్యింది, దాని తర్వాత వేలు తీసేయాల్సి వచ్చింది, పేషెంట్ కాళ్ళు కోల్పోవాల్సి వచ్చింది, ప్రాణం కోల్పోయే పరిస్థితి కూడా వచ్చిందని మనం వినుంటాం చాలామంది. సో ఇది ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి తెలియకుండా చాలామంది పేషెంట్ దీనికి తగిన వైద్యాన్ని తగిన సమయంలో తీసుకోకపోవడం వల్ల వారి కాల్ని, ప్రాణాన్ని, ఒక విధంగా కుటుంబాలు కూడా నష్టపోతున్నాయి. సో కాబట్టి ఈ యొక్క వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళు త్వరితగతిన అలాంటి వాస్కులర్ సర్జన్ దగ్గరికి వస్తే, ఎలాగైతే మనం గుండెకు బైపాస్ చేస్తామో, ఎలాగైతే గుండెకు స్టంట్ పెడతామో, అదే మాదిరి కాళ్ళలో కూడా రక్త సరఫరా పెంచి ఆ యొక్క పుండును మాల్చడం జరుగుతుంది. అదే మాదిరి వారి కాల్ని కాపాడగలిగిన వాళ్ళం అవుతాము, ప్రాణాలని కాపాడగలిగిన వాళ్ళం అవుతాము, వారి కుటుంబాన్ని కూడా కాపాడగలిగిన వాళ్ళం అవుతాము. సో ఇలాంటి వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళకు మా దగ్గరికి త్వరితగతిన వస్తే, మా యశోద హాస్పిటల్లో హైటెక్ సిటీలో దీనికి కావాల్సిన అత్యాధునిక పరికరాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట, కాబట్టి ఇలాంటి వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళకి కనీసం నెలకు 90 నుంచి 100 ఆపరేషన్స్ మా దగ్గర చాలా ఎక్కువగా చేస్తున్నాం. సో ఈ యొక్క ఫెసిలిటీస్ని వాడుకొని పేషెంట్స్ మా దగ్గరకు రావాలని కోరుకుంటాం. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ ఎలా అనుకుంటున్నారంటే, కార్పొరేట్ హాస్పిటల్కి డైరెక్ట్గా వస్తే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయని చెప్పి వాళ్ళు చిన్న హాస్పిటల్స్లో ఎక్కువగా తిరిగి వారు డబ్బును చాలా ఎక్కువ కోల్పోతున్నారు. మా దగ్గరకు వచ్చేసరికి పాపం వారికి తగిన వైద్యానికి స్పెండ్ చేసుకునే పరిస్థితి కూడా లేకుండా అయిపోతుంది. సో ఇది మా దగ్గర సబ్సిడైజ్ రేట్స్లోనే ఉండడం వల్ల వారికి వాళ్ళకి ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఈ యొక్క వైద్యాన్ని వాళ్ళు చూరగొనడం వల్ల వాళ్ళు హ్యాపీగా కూడా ఉండొచ్చు. థ్యాంక్ యూ. పేషెంట్స్కి ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఏమైపోతుందంటే, ఫస్ట్ తొడ కండరాలు, పిక్క కండరాలు బాగా పట్టుకుంటాయి. అంటే వాళ్ళు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఒక 100 అడుగులు లేదా 200 అడుగులు వేయగానే పిక్క గట్టిగా పట్టుకోవడం వల్ల ఆ నొప్పికి వాళ్ళు ఫస్ట్ ఆగిపోతారు. ఆగిపోయి 2 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే కానీ మళ్ళీ నడక చేయగలుగుతారు. ఇది ఫస్ట్ సిమ్టమ్. ఇది ఇంకా ఎక్కువ పెరగడం వల్ల వారికి ఏమవుతుందంటే, పాదాల్లో కాళ్ళు చల్లబడిపోయి అక్కడ నొప్పి వచ్చి అసలు నిద్రపోలేనంత ఇబ్బంది కలుగుతుంది. అదే మాదిరి ఆత్మహత్య చేసుకోవాలనుకునేలా కూడా కొందరికి ఆ నొప్పి అంత సివియర్గా కూడా ఉండొచ్చు. అది ఇంకా ప్రోగ్రెస్ అయ్యి కాల్లో చిన్న గాయం అయిందనుకోండి, యూజువల్గా మనలాంటి వ్యక్తులకు గాయం ఎన్ని రోజులు తగ్గిపోతుంది, 10 రోజుల నుంచి 15 రోజుల్లో తగ్గిపోతుంది.
అంటే ఒక వ్యక్తికి ఒక గాయం మానకుండా ఎక్కువ రోజులు ఉంటుంది అంటే రక్త సరఫరాలో ఖచ్చితంగా ఇబ్బంది ఉంది అనేది ఒక మనం అర్థం చేసుకోవాల్సింది. కానీ చాలా చోట్ల ఏమైపోతుందంటే మనం బంగారానికి ఖర్చు పెడతాం, బట్టలకు ఖర్చు పెడతాం, బర్త్డే పార్టీస్ చేస్తాం, కానీ కాళ్ళకు వచ్చేసరికి మాత్రం దానికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వం. మనం వేసుకునే చెప్పులు కూడా 100 రూపాయలకు 200కు తక్కువ రేటుదే వేసుకుంటాం, ఎందుకంటే అది ఎవరు సరిగ్గా పట్టించుకోరు కదా అనుకుంటాం. కానీ కాళ్ళు కూడా ఎప్పుడు ఇంపార్టెంట్ అని రియలైజ్ అవుతాం, ఎప్పుడైతే ఒక వేలు తీయాల్సిన పరిస్థితి వచ్చిందో, కాళ్ళు తీయాల్సిన పరిస్థితి వచ్చిందో అప్పుడు ఏమనిపిస్తుంది, మనం ఖచ్చితంగా ఎంతైనా ఖర్చు పెట్టి దాన్ని కాపాడుకునే వాళ్ళం, తగిన టైంలో మనం చేసి ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. అంటే కాల్లో మనకి ఏంటంటే ఇది లెగ్లో లెగ్ అటాక్ అని అంటాం, సింపుల్గా మన తెలుగు అంటే అందరికి అర్థమయ్యే వాడుక భాషలో చెప్పాలి అంటే. కాకపోతే ఏంటంటే అది రియలైజ్ అయ్యేసరికి చాలామంది వాళ్ళ అవయవాల్లో మేజర్ పార్ట్ని కోల్పోతున్నారు. సో మాలాంటి వారి దగ్గరకు వారు వచ్చేసరికి ఆ మేజర్ అవయవం కోల్పోతూ వారి కాళ్ళని కాపాడడం కంటే దాన్ని ఎక్కువ భాగాన్ని కాపాడితే మాకు కూడా ఎక్కువ ఆనందంగా ఉంటుంది. వారు కూడా డబ్బులు ఖర్చు పెట్టుకున్నందుకు, దానికి తగిన వైద్యం తీసుకున్నందుకు వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సో కాబట్టి ఈ యొక్క వ్యాధి లక్షణాలు ముందుగా గుర్తించిన వాళ్ళు ఇమీడియట్గా మా దగ్గరికి రావాలి. అదే మాదిరి దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, రాకుండా మొదటి నుంచే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాగైతే హార్ట్ అటాక్ మనం జాగ్రత్తలు తీసుకుంటామో, మెదడుకు మనకు వెళ్ళే రక్తనాళంలో రక్త సరఫరా తక్కువగా అయి బ్లాకేజెస్ రావడం వల్ల పక్షవాతం వచ్చిన పేషెంట్స్లో ఎలాగైతే జాగ్రత్తలు తీసుకుంటామో అవే జాగ్రత్తలు ఇక్కడ కూడా తీసుకోవాలి. అవేంటి, ఒకటి మన పొగాకు రిలేటెడ్ వస్తువులను దగ్గరికి రానివ్వకూడదు. మొదటిది మధుమేహ వ్యాధిని వాళ్ళు ఖచ్చితంగా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఉదరకాయాన్ని తగ్గించుకోవాలి, అంటే ఫిజికల్ యాక్టివిటీ ఐదర్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్, యోగా ఇలాంటి క్రమం తప్పకుండా చేయాలి. అదే మాదిరి కొలెస్ట్రాల్ని తక్కువ చేసుకునే విధంగా కొలెస్ట్రాల్ ఫుడ్స్ తక్కువగా తీసుకోవాలి. బ్లడ్ ప్రెషర్ని తక్కువగా ఉంచుకునేలాగా చూసుకోవాలి. వీలైతే మెడిటేషన్ కానీ యోగా కానీ ఇలాంటిది రెగ్యులర్గా చేయాలి. ఇవి ఎప్పుడైతే మనం మానవ మాతృలుగా మనం చేయాల్సింది మనం చేస్తామో వ్యాధిని ఫస్ట్ మనం అక్కడే కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. 100% అది వస్తే ఇంకా బాగుంటుంది. మన దగ్గర లేని ప్రాబ్లం ఏంటంటే వ్యాధి ముదిరిన వాళ్ళు రమ్మనడమే కష్టం. వ్యాధిని ముదరకుండా హాస్పిటల్కి రమ్మనంటే ఎవరు కూడా రారు. కాకపోతే ఇది ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు 100% ఉన్నాయి. యూజువల్గా ఇప్పుడు ఈ మధుమేహ వ్యాధి 1900 ఆ టైంలో ఎప్పుడైతే ఉందో అప్పుడు ఓన్లీ ఎవరికి వచ్చేది, గుడిలో పెద్ద పెద్ద పూజారులకు, రాజులకు, పటేళ్లకు, వీళ్ళకే వచ్చేది. ఎందుకు, షుగర్ అనేది వాళ్ళకు మాత్రమే అవైలబుల్ ఉండేది. ఎప్పుడైతే షుగర్ కామన్ పబ్లిక్ అవైలబుల్ అవ్వడం మొదలుపెట్టిందో ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు ఎలా అయిపోయింది, ప్రతి ముగ్గురులో ఒకరికి షుగర్ రావడం జరుగుతుంది. సో కాబట్టి ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళు మొదటి నుంచి అంటే స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటాం. ఇప్పుడు మా యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ఎవరికైతే షుగర్ వ్యాధి వచ్చిన వ్యక్తులు ఉంటారో వాళ్ళు మా దగ్గరికి రాగానే ఫస్ట్ 3 రకాల టెస్టులు చేస్తాం. ఒకటి VPT అనే టెస్ట్ చేస్తాం. అందులో ఏం చూస్తాం అంటే కాల్లో స్పర్శ జ్ఞానం తక్కువ అవుతుంది ఈ డయాబెటీస్ వచ్చిన పేషెంట్కి. సో దాంట్లో వాళ్ళకు వైబ్రేషన్, ప్రెషర్, టెంపరేచర్ సెన్సేషన్స్, పాదాలు ఎలా ఉన్నాయో ముందుగానే చూస్తాం. ఎందుకు, అది గుర్తించడం ద్వారా పేషెంట్కి ముందే చెప్పడం జరుగుతుంది. మీకు స్పర్శ జ్ఞానం తక్కువగా ఉంది కాబట్టి వారికి గాయం అయినప్పుడు చాలాసార్లు ఆ విషయం తెలియదు. రెండో చర్య ఏం జరుగుతుంది, బోన్స్లో ఒక ఆకృతి చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఇయర్స్ విత్ డయాబెటీస్ ఉంటున్నా కొద్దీ వేలు వంకర్లు పోవడము, కొంకర్లు పోవడము, ఇలా వంగిపోవడము, కొన్నిసార్లు ఫుట్ ఫ్లాట్గా కావడం, ఇలా డిఫరెంట్ షేప్స్లో అవుతుంది. దాన్ని మనం ఏమంటాం, క్లా ఫుట్ అని, రాకర్ బాటమ్ ఫుట్ అని, ఇలా ఫుట్ షేప్స్ చేంజ్ అవుతాయి. సో మనకు నార్మల్గా రెగ్యులర్గా వేసుకునే ఫుట్వేర్ దానికి సరిపోదు. సో కాబట్టి ఇలాంటి ఫుట్ ఉన్న వాళ్ళు నుంచున్నప్పుడు కాళ్ళలో ప్రెషర్ ఎలా పడుతుంది, నడిచేటప్పుడు కాళ్ళలో ప్రెషర్ ఎలా పడుతుంది అనేది ఒక టెస్ట్ ద్వారా కనుక్కొని ఆ టెస్ట్కి తగ్గట్టు ఎక్కడెక్కడైతే ప్రెషర్ ఏరియాస్ వచ్చే అవకాశం ఉందో అలాంటి ఏరియాస్లో ఎక్కువ కుషన్ వచ్చేలాగా చేసి ఒక మన ఇన్సోల్ ప్రిపేర్ చేసి దానికి తగ్గట్టు చెప్పులు కానీ, షూస్ కానీ, శాండిల్స్ కానీ వేసుకోమనేది మనం మొదటి నుంచే చెప్తాం. దానివల్ల ఏమవుతుంది, అసలు గాయం వచ్చే అవకాశాన్నే మనం తగ్గించేస్తాం. మూడోది రక్త సరఫరా, దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడాను. ఇది ఖచ్చితంగా ప్రొసీజర్ చేస్తే కానీ తగ్గే పరిస్థితి. సో రక్త సరఫరా ఒకవేళ తగ్గుతుంది అని తెలిసింది అనుకోండి, ఒకటి మనం తీసుకోవాల్సిన చికిత్సా విధానంలో చేంజెస్ ఏం చేయాలి, మందుల ద్వారా ఫస్ట్ ఏం మేనేజ్ చేయాలి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ ఏం చేయాలని ముందు నుంచే మనం అది చేయడం ద్వారా ఈ ప్రొసీజర్స్ రిక్వైర్మెంట్ ఉన్నప్పటికీ అది అత్యంత అవసరమైతే తప్ప చేయకుండా దాన్ని పోస్ట్పోన్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఒకటి చెప్పాలి అంటే ఆన్ యావరేజ్ దీనికి ఒక 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల మధ్యన అవుతుంది. అంటే ఇది డిపెండింగ్ అపాన్ మన బ్లాకేజ్ని బట్టి, సివియారిటీని బట్టి, మనం దాంట్లో స్టంట్ వాడుతున్నామా, ఓపెన్ సర్జరీ చేస్తున్నామా అనే దాన్ని బట్టి దాని ఖర్చు అనేది వేరీ అవుతుంది. సో డిపెండింగ్ అపాన్ ద బ్లాకేజ్ చెప్పొచ్చు. లేవండి, అవి ఏమీ లేవు. ఇన్సూరెన్స్ క్యాష్ ఇవైతే మా దగ్గర ఉన్నాయండి. మా యశోద యాజమాన్యం ఏం చేసిందంటే ఎవరైతే ఇలాంటి పేషెంట్స్కి ఎవరైతే ఈ ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి స్కీముల ద్వారా కానీ రిక్వైర్మెంట్ ఉందో
అది మాకు యశోద మలక్పేట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అందులో స్పెషల్గా ఈ కేటగిరీ వాళ్ళకు కూడా తగిన వైద్యం అనేది వారు అందిస్తున్నారు. చాలాసార్లు ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక చిన్న గాయం ఉందనుకోండి, ఇప్పుడు ఈ మన పట్టణంలో ఒంగోలు పట్టణంలో ఉన్న వ్యక్తికి ఒక చిన్న గాయం ఉంది, ఒక హాస్పిటల్కి వెళ్తాడు. ఏమవుతుంది, రోజు చేసినందుకు డ్రెస్సింగ్ ఒక 500 రూపాయలు తీసుకుంటారు, డ్రెస్సింగ్ మెటీరియల్కి 100-200 రూపాయలు అవుతుంది, మందుల కోసం కూడా ఇంకో 100 రూపాయలు, అంటే రోజుకు 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 30 రోజులు కలిపి మనం కరెక్ట్గా చూసుకుంటే 30,000 అక్కడే అయిపోయింది. ఇంకా దాంట్లో వేలు తీయడాలో ఏమన్నా కొయ్యడాలు అలాంటివి చేస్తే దాన్ని తగ్గట్టు 5,000 10,000, అంటే మాలాంటి వారి దగ్గరికి వాళ్ళు వచ్చేసరికి నెల 2 నెలలు డిలే అయిపోతే అక్కడే 1,00,000 రూపాయల దాకా ఖర్చు పెట్టుకుని మా దగ్గరకు వస్తున్నారు. ఫస్ట్ నుంచే మనకు అసలు ఆ మాత్రం కూడా కాకుండా ఉంటుందండి, అంతే కదా.